వేటకాని ఉరిలో నుండి తప్పించును నన్ను. వేటకాని ఉరిలో నుండి తప్పించును నన్ను. విషాదము తొలగించి ప్రశాంతము కలిగించును. విషాదము తొలగించి ప్రశాంతము కలిగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. నా నాథుని నీడలో నేను, నా నాథుని నీడలో నేను సురక్షితముగా నుండెదను. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. ఆపదలు నన్ను ఆవరించి ధైర్యము సడలినను. ఆపదలు నన్ను ఆవరించి ధైర్యము సడలినను. అపాయమేదియు రాదు, కలుగదు నాకవమానం. అపాయమేదియు రాదు, కలుగదు నాకవమానం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ మహిళలు, నిరీక్షణ మహిళా కార్యక్రమంలోని మరొక ఎపిసోడ్కు స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనం నిబంధనను గూర్చి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక అస్పష్టమైన మతపరమైన పదం కాదు, కానీ బైబిల్ మొత్తానికి ఒక ఫ్రేమ్ లాంటిది. ఒకవేళ నీవు నిబంధనను తీసివేస్తే లేఖనాలలోని కథ పాడవుతుంది. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు దేవుడు నిబంధన ద్వారా మానవాళితో సంబంధం కలిగి ఉన్నాడు. చాలామంది స్త్రీలు నిబంధన అనే మాట వినగానే వివాహమును గూర్చి ఆలోచిస్తారు. అది తప్పు కాదు, కానీ అది అసంపూర్ణం. వాక్యంలోని నిబంధన అనేది ఒక ఒప్పందము లేదా ఒడంబడిక. అది తనకు తానుగా సార్వభౌమ అధికారముతో స్థాపించిన సంబంధం. ఒక ఒప్పందం అనేది ఇద్దరు సమానుల మధ్య జరిగే సంప్రదింపులు కావు. అది ఒక బలమైన గొప్పవారి ద్వారా స్థాపించబడుతుంది. దేవుడు తనను తాను నిబంధనతో బంధించుకొని ప్రజలను గొప్ప సంబంధానికి పిలుస్తున్నాడు. వాక్యంలో మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చూస్తాం. నేను మీ దేవుడనై యుందును, మరియు మీరు నా ప్రజలై ఉందురు. అది నిబంధన భాష. నిబంధన అనేది సంబంధముతో కూడినది, కానీ అది భావోద్వేగముతో కూడినది కాదు. అందులో వాగ్దానాలు, బాధ్యతలు, ఆశీర్వాదాలు, పర్యవసానాలు ఉంటాయి. అది సంబంధాన్ని యథార్థతను, గుర్తింపును వివరిస్తుంది. దేవుడు నోవహుతో నిబంధన చేసినప్పుడు కాపుదలను వాగ్దానం చేశాడు. ఆయన అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు సంతానమును, ఆశీర్వాదమును వాగ్దానం చేశాడు. సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలను ధర్మశాస్త్రం ద్వారా తనకు కట్టుకున్నాడు. దావీదుకు ఒక రాజును వాగ్దానం చేశాడు. మరియు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు హృదయం పైన వ్రాయబడే ఒక నూతన నిబంధనను వాగ్దానం చేశాడు. దీని అర్థము నిబంధన అనేది వాక్యములో ప్రక్కన ఉండే విషయం కాదు. అది విమోచనకు వెన్నెముక్క వంటిది. దేవుడు తన ప్రజలతో ఊరికే మాట్లాడడు. ఆయన తనను తాను వారితో కట్టుకుంటాడు, బంధించుకుంటాడు. అందుకే అది వ్యక్తిగతం అవుతుంది. స్త్రీలు నిబంధన చరిత్రలో కేవలం గమనించేవారు కాదు,
హవ్వ మొదలుకొని స్త్రీలు నిబంధన చరిత్ర లోపల నిలిచారు. వారు వాగ్దానం పొందుకున్నారు, విశ్వాస్యతను కాపాడుకున్నారు మరియు దేవుని ఉన్నత ప్రణాళికలో పాలు పొందారు. కాబట్టి ఈరోజు మనం నిజముగా నిబంధన అనగా ఏమిటో, నూతన నిబంధన ద్వారా దేవునికి చెందిన స్త్రీలకు అది ఏమై ఉన్నదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నిబంధన అంటే ఏమిటి అని మనం అడిగినప్పుడు ఒక మామూలు నిర్వచనాన్ని అడగడం లేదు. మనము బైబిల్ మొత్తాన్ని నడిపించే ఒక నిర్మాణ క్రమాన్ని అడుగుతున్నాం. వాక్యము అంటే ఏవో కొన్ని ఆత్మీయ కథలు పొందుపరిచింది కాదు, అది ఎన్నో నిబంధనలతో కూడినది. అయితే నిబంధన అంటే ఏదో ఒక సాధారణ ఒప్పందం కాదు. ఒప్పందాలు అనేవి ఇద్దరు సమాన వ్యక్తులు మధ్య జరిగే సంప్రదింపులు. అవి అలా జరిగినప్పుడు అది చెల్లదు. వాక్యంలోని నిబంధన భిన్నమైనది. అది దేవుని సార్వభౌమత్వముచే ప్రారంభించబడింది. అది మనుష్యులను యథార్థత మరియు సమర్పణ ద్వారా ఒకటిగా చేస్తుంది. అది ప్రాముఖ్యమైనది. దేవుడు సమానమైన వారితో చేసినట్టు మానవులతో సంప్రదింపులు చేయడు. ఆయన నిబంధనను స్థాపిస్తాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాము నిబంధనను అంగీకరించినప్పుడు అబ్రహాము 2 ఖండాల మధ్య నడిచిపోలేదు. దేవుడు మాత్రమే రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలలా కనబడి అందులో నుండి నడిచిపోయాను. నిబంధన అనేది దేవుని విశ్వాస్యత మీద ఆనుకుంటుంది. వాక్యంలో ఉన్న నిబంధనలు వాగ్దానములను, ఆశీర్వాదాలను, బాధ్యతలను, పర్యవసానాలను కలిగి ఉంటాయి. అవి సంబంధాలను వివరిస్తాయి, సంబంధాన్ని స్పష్టం చేస్తాయి. అవి జవాబుదారీతనాన్ని కలిగిస్తాయి. నిబంధన అనేది భావోద్రేక సంబంధము కాదు, అది ఒక నిర్మాణాత్మక సమర్పణ. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మును వెలుపలికి రప్పించి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. నేను విడిపించి, నేను రప్పించి, నేను అనే భాష దైవికమైన జోక్యాన్ని చూపుతుంది. నిబంధన అనేది దేవుని జోక్యంతో మొదలవుతుంది, మానవుల విజయాన్ని బట్టి కాదు. మరియు ఈ నియమము మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. నేను మీ దేవుడినై ఉందును, మీరు నా ప్రజలై ఉందురు. ఆ మాటలు నిబంధన వేదాంతాన్ని తెలుపుతుంది. అది గుర్తింపును వివరిస్తుంది. మనము ఎవరికి చెందిన వారము అనే ప్రశ్నకు జవాబును తెలుపుతుంది. నిబంధన అనేది ప్రాంతీయ సిద్ధాంతం కాదు, అది బైబిల్ కథాచిత్రానికి వెన్నెముక. సృష్టి మొదలు నోవహు వరకు, అబ్రహాము నుండి సీనాయి వరకు, దావీదు మొదలుకొని నూతన నిబంధన వరకు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు తన రక్షణను గూర్చిన ఉద్దేశమును నిబంధన ద్వారా ముందుగానే తెలిపాడు. ఇర్మియా 31వ అధ్యాయము 31 నుండి 34వ వచనం వరకు ఒక కొత్త నిబంధనను వాగ్దానం చేస్తున్నాడు. సంబంధాన్ని తెంచడం కాదు, కానీ దానిని ఇంకా లోతుగా చేస్తున్నాడు. నా నిబంధనను వారిలో పెట్టుచున్నాను, వారి అతిక్రమములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. నిబంధన అనేది అంతరంగ మార్పును, నిలిచి ఉండే క్షమాపణను కలిగిస్తుంది. అందుకే నిబంధన అనేది దేవుని యొక్క విమోచన ప్రణాళిక. విమోచన అనేది వెంటనే వచ్చే స్పందన కాదు, అది నిబంధన వాగ్దానమును బట్టి కలుగుతుంది. దేవుడు ఒక ప్రజానీకాన్ని విడిపించడానికి తనను తాను అంకితం చేసుకుంటాడు. ఆ నిబద్ధతను చరిత్ర గుండా తీసుకువెళ్తాడు. కాబట్టి మనము నిబంధన అన్నప్పుడు దాని అర్థం సార్వభౌమత్వము స్థాపించబడింది, సంబంధముతో కూడిన బంధము, వాగ్దానము మరియు విధేయతతో చేయబడింది, ఆశీర్వాదాలు మరియు పర్యవసానాలు కలిగినది, మరియు దేవుడు తన చిత్తాన్ని లోకములో జరిగిస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలా రక్షిస్తాడు అనే విషయాలను దేవుడు బయలుపరిచే విధానం. నిబంధన అనగా ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సాధారణంగా మనకున్న తప్పుడు అభిప్రాయాన్ని సరిచేసుకుందాం. నిబంధన అంటే ఇచ్చి పుచ్చుకోవడం కాదు. అది నేను ఒప్పుకుంటే చాలు దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇస్తాడని కాదు. వాక్యానుసారమైన నిబంధన అలా ఉండదు. అవును, నిబంధనలో బాధ్యతలు ఉంటాయి, ఆజ్ఞలు కూడా ఉంటాయి, కానీ అది మానవుల ఉపయోగాన్ని బట్టి స్థాపించబడదు.
అది దైవిక కృపలో నాటబడి ఉంటుంది. దేవుడు ప్రారంభిస్తాడు, దేవుడు వాగ్దానం చేస్తాడు, దేవుడు తనను తాను మొదట కట్టుకుంటాడు. ఎక్కడైతే ధర్మశాస్త్రము ఇవ్వబడిందో ఆ సీనాయి దగ్గర కూడా నిబంధన అనేది విమోచనతో మొదలైంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం సెలవిస్తుంది, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఆజ్ఞ కృపను వెంబడిస్తుంది. అవసరతను మించినది సంబంధం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది స్త్రీలు దేవునితో తమ సంబంధము తమ స్వంత క్రియల మీద ఆధారపడి ఉన్నాయి అనుకొని ఏమీ పట్టనట్టు ఉంటారు. దేవునితో సన్నిహితముగా ఉండడం అనేది స్థిరమైన భావోద్వేగ బలము లేదా కనిపించే విధేయత మీద ఆధారపడుతుందని భావిస్తారు. నిబంధన సిద్ధాంతము ఆ భయాన్ని తొలగిస్తుంది. నిబంధన అంటుంది, నీవు ప్రదర్శించక ముందే నీవు ఆయనకు చెందిన దానవు. నీవు ఆయనకు చెందిన దానిగా మారాలని కాదు, ఆయనకు చెందిన దానివి కాబట్టి లోబడతావు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 7-8 వచనాల్లో, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను మిమ్మును విడిపించను. కాబట్టి నిబంధన దేవుని స్వభావమును బయలుపరుస్తుంది. ఆయన విశ్వసనీయుడు. ఆయన తాను వాగ్దానముకు కట్టుబడి ఉంటాడు. తన ప్రజలు తప్పిపోయినా ఆయన న్యాయముగానే ఉంటాడు. నిబంధన బాధ్యతను తొలగించదు. నిబంధన పర్యవసానాలను కలిగి ఉంటుంది. ఆశీర్వాదం మరియు క్రమశిక్షణ అనేవి నిజం. అయితే నిబంధనలోనే క్రమశిక్షణ జరుగుతుంది. నిబంధన లేకుండా జరగదు. నిబంధన స్పష్టతను తెస్తుంది. దేవుని దిద్దుబాటు తిరస్కారం కాదు. ఆయన క్రమశిక్షణ తృణీకారం కాదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం వివరిస్తుంది, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. నిబంధనను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం దాని మార్పును చూడాలి. చరిత్ర అంతటిలో ఎక్కడ కూడా వ్యక్తిగతంగా చేసిన నిబంధనను వాక్యం చూపించదు. వాక్యము కొనసాగుతున్న నిబంధన కథను చూపుతుంది. వాక్యంలోని ప్రతి నిబంధన అంతకు ముందు ఉన్న దేవుని విమోచన ప్రణాళిక మీద కట్టబడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయము నిబంధనతో చేయబడినవి. మానవాళిని దేవుడు తన స్వరూపంలో సృష్టించి వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఆశీర్వాదాన్ని స్థాపించి పర్యవసానాలను వివరించాడు. సంబంధము, బాధ్యత, నీతితో కూడిన జవాబుదారీతనం అనేవి ఆ ఆశీర్వాదములో ఇమిడి ఉన్నాయి. ఆదాము హవ్వ పడిపోయినప్పుడు దేవుడు తన సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. ఆదికాండం 9వ అధ్యాయం నోవహుతో తాను చేసిన నిబంధన సంరక్షణను కలిగించింది. దేవుడు సృష్టి క్రమంలో స్థిరతను వాగ్దానం చేశాడు. తర్వాత వ్యక్తి అబ్రహాము. ఆదికాండం 12వ అధ్యాయం మరియు 15-17 అధ్యాయాలలో సంతానము, భూమి మరియు జనములను గూర్చిన ఆశీర్వాదాన్ని దేవుడు వాగ్దానము చేశాడు. రక్షణ అనేది ప్రత్యేకముగా ఒక కుటుంబము నుండి వస్తుంది. భూమి మీద కుటుంబములన్నీ నీ వలన ఆశీర్వదింపబడును. నిబంధన వాగ్దానము ప్రారంభమై నెరవేరడానికి ముందుకు కొనసాగుతుంది. సీనాయి దగ్గర ఆ నిబంధన జాతీయ రూపంగా కొనసాగింది. నిర్గమకాండం 19 మరియు 24 అధ్యాయాలలో ఇశ్రాయేలు దేవునితో కలిసి ఆ నిబంధనలోనికి ప్రవేశించడం చూస్తాం. ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దీనికి విధేయత అవసరమై ఆశీర్వాదం మరియు శాపం వివరించబడింది. ఈ నిబంధన దేవుని పరిశుద్ధత మరియు నిబంధన యొక్క విశ్వాస్యత సమాజంలో ఎలా ఉంటుందో వివరంగా తెలుపుతుంది. తర్వాత దావీదుతో చేసిన నిబంధన 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు ఒక రాజుకు అతని సింహాసనము నిరంతరము ఉంటుందని వాగ్దానం చేశాడు. ఇప్పుడు నిబంధన ఆయన రాజరికము మీద దృష్టి కలిగి ఉంటుంది. విమోచనను గూర్చిన విశ్వాసము రాబోయే రాజుతో ముడిపడి ఉంది. చివరికి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో క్రొత్త నిబంధన చేయబడింది. ఈ కదలిక అంతరంగ మార్పును చేరుకుంటుంది. వారి మనసులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే.
నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకొనను. సీనాయి దగ్గర ఎదురైన సమస్య ఏమిటంటే, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు హృదయంలో నిజమైన విధేయత లేకుండా బయటికి పాటించేవిగా ఉన్నాయి. ఈ పురోగతి కొనసాగింపును చూపిస్తుంది. నిబంధనలు అనేవి సంబంధం లేని ప్రయోగాలు కావు. నిబంధన అనేది భద్రపరిచే వాగ్దానం, చట్టం. రాజరికము చివరికి హృదయములో మార్పు, ఇవన్నీ విమోచింపబడిన ప్రజలతో ఉండేలా దేవుని యొక్క చిత్తమును జరిగిస్తుంది. ఇది ఎంతో లోతైన విషయం. స్త్రీలు ఏదో చెదిరిపోయిన నైతిక సలహాలపైన కట్టబడిన మతంలోనికి ప్రవేశించడం లేదు, కానీ సృష్టి ఆరంభం మొదలుకొని తెలుపబడుతున్న నిబంధన కథలోనికి అడుగు పెడుతున్నారు. తనకు తాను నిబంధనకు కట్టుబడే ఆ దేవుడే ప్రతి నిబంధనలోనూ ఉంటాడు. ఆయన ఉద్దేశ్యము స్థిరమైనది. ఆయన విశ్వాస్యత అంచెలంచెలుగా ఎదిగేది. క్రొత్త నిబంధన ద్వారా మనం ఆయనకు చెందిన వారమై ఉండడం అంటే సుదీర్ఘమైన ఉద్దేశపూర్వక విమోచన కథలో ఆఖరి వరకు నిలవడం. దీనిలాగానే అనిపించే ఇతర తప్పుడు ఆలోచనను సరిచేసుకోవాలి. నిబంధన చరిత్రలో స్త్రీలు కేవలం ప్రేక్షకులు కారు. వారు మొదటి నుండి కూడా కేవలం పురుష అధికారం చుట్టూ తిరిగే వ్యక్తులు కారు. స్త్రీలు నిబంధనలో నిలిచి నడిచినవారు. హవ్వతో ప్రారంభిద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో వారి పడిపోయిన తరువాత దేవుడు రాబోయే సంతానము గుర్చిన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము స్త్రీతో మాట్లాడినప్పుడు చెప్పాడు. ఆ నిబంధన ద్వారా జరగబోయే విమోచన ఆమె సంతానము ద్వారా జరుగుతుంది. మొదటి సువార్త వాగ్దానము ఆమె నుండి వేరు చేయలేనిది. తరువాత శారా. అబ్రహాముతో చేయబడిన నిబంధన ఆమెకు తెలియనిది కాదు. అది ఆమె ద్వారానే నెరవేరింది. ఆదికాండము 17వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది, నేనామెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని చెప్పాను. సంతానమును గూర్చిన నిబంధన వాగ్దానము ఆమె స్పష్టముగా ఆమె శరీరానికి కట్టుకున్నది. ఆశీర్వాదపు రేఖ ఒక స్త్రీ ద్వారా కొనసాగింది. రాహాబు మరొక నిబంధనకు నిలబడింది. యెహోషువ 2వ అధ్యాయము మరియు 6వ అధ్యాయాలలో ఆమె తనకు తాను ఇశ్రాయేలు నిబంధన దేవునితో కలిసిపోయింది. ఆమె పుట్టుకతో ఇశ్రాయేలుకు చెందిన స్త్రీ కాదు. అయినప్పటికీ విశ్వాసము ద్వారా ఆమె ఆశీర్వాద నిబంధనలోనికి వచ్చింది. ఆమె అలా రావడం అనేది నిబంధన, కృప విస్తరణను తెలుపుతుంది. రూతు ఈ వివరణను ఇంకా లోతుకు చూపిస్తుంది. రూతు 1వ అధ్యాయం 16వ వచనంలో ఆమె చేసిన ప్రకటన, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది నిబంధన భాష. ఆమె మోయాబు అన్యురాలయ్యుండి విశ్వాసము ద్వారా నిబంధనలోనికి వచ్చింది మరియు ఆమె వంశరేఖ దావీదు వరకు కొనసాగింది. మొదటి సమూయేలు 1-2 అధ్యాయాలు నిబంధన ప్రార్థనను గూర్చి తెలుపుతుంది. ఆమె యెహోవా నిబంధనను నెరవేర్చే ఇశ్రాయేలు దేవుడని ఆయనకు తన బాధను విన్నవించుకున్నది. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలోని ఆమె పాట సిద్ధాంతపరమైన గ్రహింపును ప్రతిబింబిస్తుంది. దేవుడు తన ఉద్దేశ ప్రకారము లేమి గలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు. తర్వాత మరియా. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆమె స్పందించి, నీ మాట చొప్పున నాకు అవునుగాక అన్నది. ఆమె నిబంధన వాగ్దాన నెరవేర్పు కోసం నిలబడింది. అబ్రాహామీయ ఆశీర్వాదము, దావీదీయ రాజరికము మరియు కొత్త నిబంధన వాగ్దానము అన్నీ ఆమె విధేయతలో నెరవేరాయి. ఆమె కథకు బయట లేదు. కథ మలుపు వద్ద ఆమె నిలవబడింది. సృష్టి అంతటిలో వాగ్దానాలు, సంరక్షణ, స్త్రీలు నిబంధన నెరవేర్పులో నిబంధనను ముందుకు కొనసాగించుటలో నిలకడగా ఉన్నారు. వారు వాగ్దానం పొందిన వారు విధేయతను మాదిరిగా కలిగి ఉన్నారు. నమ్మకాన్ని చూపారు. రక్షణార్థమైన మార్పులలో వారు పాల్గొన్నారు. పాత నిబంధనలోని నిబంధనలన్నీ ఇర్మియా 31వ అధ్యాయం 31 నుండి 34 వచనాల వైపు నడిపించాయి. ఇది నిబంధనను విడిచిపెట్టడం కాదు, కానీ నిబంధనను నెరవేర్చడం. సీనాయి దగ్గర బయటపడిన సమస్య ధర్మశాస్త్రం యొక్క మంచిని గురించి కాదు, కానీ మానవుని బలహీనమైన హృదయం గురించి. కొత్త నిబంధన ఆ బలహీనతలను సూటిగా చూపుతుంది. ధర్మశాస్త్రము ఇక బాహ్య సంబంధమైన ఆజ్ఞ కాదు,
అది అంతరంగములో మార్పు. యేసు ఈ సంపూర్ణతను లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు భోజన సంస్కారంలో గుర్తిస్తాడు. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ నిబంధన జంతువుల బలి ద్వారా ఇవ్వబడలేదు, కానీ క్రీస్తు ద్వారానే. క్షమాపణ అనేది భద్రపరచబడింది, సంబంధము పునరుద్ధరించబడింది. హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఏమని వివరిస్తుందంటే, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఎందుకంటే పాతది ఏది చేయలేకపోయినో కొత్తది చేసింది. నిలిచి ఉండే క్షమాపణ మరియు అంతరంగ మార్పు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు రూపాంతరము చెందిన హృదయములో నుండి నిబంధన విశ్వాసం ప్రవహిస్తుంది. నేటి స్త్రీలకు ఎన్నో విషయాల్లో ఇది అవసరం. మొదటిది, దేవుని విధులు హృదయం మీద వ్రాయబడుట. అంటే విధేయత అనేది ఇక బయట కనిపించేది కాదు, అది ఆత్మ రూపొందించే ఆశ. సామాజిక ఒత్తిడి కాదు, అంతరంగ మార్పులో నుండి ప్రవహించే విశ్వాస్యత. రెండవది, మనలో నివసించే ఆత్మ. మనలో ఉంటున్నానన్న వాగ్దానం యొక్క అర్థం. నిబంధన సంబంధము దూరమైనది కాదు. దేవుడు కేవలము చర్చ్ భవనాలలో అంతర్జాతీయ గుర్తింపులో ఉండడు. ఆయన తన ప్రజల మధ్య ఉంటాడు. మూడవది, దేవుణ్ణి మనం సరాసరి కలుసుకోవచ్చు. క్రొత్త నిబంధన క్రింద విశ్వాసులు క్రీస్తు ద్వారా దేవుణ్ణి కలుసుకుంటారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రవేశము అనేది క్రీస్తు యాజకత్వంలో నాటబడి ఉంది, సామాజిక హోదా లేదా ఇతరుల హోదాల మీద కాదు. అంటే స్త్రీ పూర్తిగా నిబంధన అవకాశము, నిబంధన బాధ్యత పైన నిలబడుతుంది. ఇర్మియా 31వ అధ్యాయంలోని వాగ్దానం ఏమాత్రము తారతమ్యం లేకుండా తీసుకోబడుతుంది. క్రీస్తు ద్వారా కలిగే క్షమాపణ ఏమాత్రము తగ్గించకుండా అన్వయించబడుతుంది. మన అంతరంగములో ఆత్మ నివాసము పాక్షికం కాదు. క్రొత్త నిబంధన దేవుడు చేసిన క్రమాన్ని లేదా గొప్పతనాన్ని తొలగించదు, కానీ విమోచన కార్యంలో తన వంతు భాగస్వామ్యాన్ని, కృపను ఆశ్రయించే అవకాశాన్ని, విశ్వాసంతో కూడిన బాధ్యతను స్థిరపరుస్తుంది. కాబట్టి క్రొత్త నిబంధన క్రింద ఉన్న స్త్రీ తన పాపాలు క్షమించబడ్డాయని, హృదయము నూతన పరచబడిందని, ఆత్మ ద్వారా తన విధేయత బలపరచబడిందని, క్రీస్తు ద్వారా దేవుని వద్దకు తన ప్రవేశం ఉన్నదానిలాగా జీవించాలి. నిబంధన నెరవేర్పుకు చేరుకున్నది. స్త్రీ ఆ నెరవేర్పులో ఉన్నది, బయట కాదు. నీవు స్వయంగా, సాంస్కృతికంగా, నిబంధన పరంగా దేవుని సొంతం చేసుకోబడ్డావు. దేవుడు చెప్పాడు, నేను నీ దేవుడనై ఉందును. ఇది బంధించి ఉంచే సంబంధం. అది మన అనుదిన జీవితాన్ని మారుస్తుంది. నీ పనులను బట్టి, కనిపించే దానిని బట్టి, నీ ద్వారా కలిగే వాటిని బట్టి, నీవు పోల్చుకునే దానిని బట్టి నీ విలువ పెరగదు. నిబంధన గుర్తింపు అనేది వాగ్దానంలో నాటబడి ఉంటుంది. దేవుడు క్రీస్తు ద్వారా నీకు కట్టబడి ఉన్నాడు కాబట్టి నీవు దేవునికి చెందిన దానివి. దానికి విధేయత ముఖ్యమైనది. నిబంధన అనేది ఏదో కార్యం ద్వారా కలుపుకోదు, అది విధేయతకు పిలుపునిస్తుంది. మాటలు, విశ్వాస్యత, సంబంధాలలో యథార్థత, కష్టంలో సహనం, ఇవి మనకు ఇష్టమైతే చూపే గుణాలు కావు, అవి నిబంధనకు స్పందనలు. మరియు నిబంధన బాధలను మరో విధానంలో చూపిస్తుంది. కష్టం అనేది విడిచిపెట్టినట్టు కాదు. నిబంధనతో కూడిన సంబంధంలో క్రమశిక్షణ కూడా ఉంటుందని వాక్యం చెప్తుంది. జీవితము కష్టమైనప్పుడు దేవుడు తన వాగ్దానముపై నిలిచి ఉంటాడు. ఆయన నిబంధన దేవుడై ఉన్నాడు. నిబంధన యొక్క గుర్తింపు నిరీక్షణను కలిగిస్తుంది. దేవుని వాగ్దానములు తగిన కాలంలో బయలుపరచబడతాయి. వాక్యము తరచుగా వాగ్దానములు మరియు వాటి నెరవేర్పు మధ్య చాలా కాలం జీవిస్తుంది. నిబంధన దేవుని స్వభావం పట్ల విశ్వాసమును కలిగి ఉంటుంది కాబట్టి మనకు సహనాన్ని నేర్పిస్తుంది, వెంటనే వచ్చే ఫలితం బట్టి కాదు. నిబంధన సమాజాన్ని రూపుదిద్దుతుంది. దేవునికి చెంది ఉండడం అంటే దేవుని ప్రజలకు చెంది ఉండడం. నిబంధన ఎప్పుడు కూడా పూర్తిగా
వ్యక్తిగతం కాదు. నిబంధన అనేది విధేయతను కృప పంచుకొనుట ద్వారా ముద్రించబడిన ప్రజలను తయారు చేస్తుంది. కాబట్టి వాస్తవంగా నిబంధన గుర్తింపు అనగా నీవు వాగ్దానం క్రింద జీవిస్తావు, నీవు విధేయతతో జీవిస్తావు, నీవు నిరీక్షణలో కొనసాగుతావు మరియు నీవు దేవునికి సంబంధించిన దానిగా ఉంటావు. వాగ్దానము ద్వారా తనకు కట్టబడిన ప్రజల మధ్య నివసించాలనే ఒక స్థిరమైన ఉద్దేశాన్ని దేవుడు సృష్టి ఆరంభం మొదలుకొని క్రొత్త నిబంధన వరకు తెలుపుతూ వచ్చాడు. నిబంధన అనేది వాక్యానికి వెన్నెముక లాంటిది, ఎందుకంటే అది విమోచన ప్రణాళిక. ఈ కథలో స్త్రీలు కేవలం ప్రేక్షకులు కాదు. హవ్వ నుండి మరియ వరకు, సారా నుండి రూతు వరకు, సీనాయి నుండి మేడగది వరకు స్త్రీలు దేవుని నిబంధన ఉద్యమం లోపల నిలిచారు. క్రొత్త నిబంధన క్రింద ఆజ్ఞలు హృదయము పైన వ్రాయబడ్డాయి. ఆత్మ అంతరంగములో నివసిస్తాడు. దేవుని వద్దకు ప్రవేశం అనేది క్రీస్తు ద్వారా భద్రపరచబడింది. సంబంధము స్థిరపరచబడింది. క్షమాపణ సంపూర్ణమైంది. విధేయత ఆత్మ ద్వారా బలపరచబడింది. నిబంధనను అర్థం చేసుకోవడానికి మొదట నీవు ఎవరో అర్థం చేసుకో. నీవు కథకు బయట లేవు, నీవు విమోచన అంచున లేవు, నీవు నిబంధన ద్వారా దేవునికి స్వంతమైనావు. నిబంధన అనేది ఒక భావనతో ముగిసిపోదు, అది విశ్వాస్యతతో ముగిసితుంది. నిబంధన దేవుడు విశ్వసనీయుడు. ఆయన ప్రజలు ఆయనకు విశ్వాసంతో స్పందిస్తారు. మహిళలు, ఇది బైబిల్ విశ్వాసం యొక్క రూపం. దేవునితో నిబంధన కలిగిన స్త్రీగా జీవించడం అంటే ఇదే. అలా జీవించడానికి దేవుడు మీకు కృపను దయచేయునుగాక. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.